ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జగదీష్ గారు, మీరు మళ్ళీ ఇలా వచ్చారేంటి? అదేనండి, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని నడిపించడానికి మీ తర్వాత నెక్స్ట్ ఎవరో చెప్పనే లేదు. మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఒకరిని ఎన్నుకున్నారు. ఎవరిని ఎన్నుకున్నారు? ఇంకెవరు? అంబికా మేడం. జగదీష్ గారు, ఏంటిది? విహారీ ఉండగానే నేను చైర్మన్ గా కుర్చీలో కూర్చోలేను. దయచేసి మీ ప్రపోజల్ ని వెనక్కి తీసుకోండి. వీళ్ళ ప్రపోజల్ కరెక్టే అంబిక. విహారీ కంటే ముందు నువ్వే కదా చైర్మన్ గా ఉంది. వాడొచ్చే నా పవర్ ని లాక్కున్నాడు. మళ్ళీ తిరిగి వాడే నాకు నా పవర్స్ ని తిరిగిస్తాడు. ఇచ్చేలా నేను ఆడిన గేమ్ ఇది. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, స్కిల్ ఉంది. నువ్వైతేనే ఈ కష్ట సమయంలో కంపెనీస్ ని మళ్ళీ పైకి తీసుకురాగలవు. మా నమ్మకం కూడా అదే మేడం. అక్క, నువ్వు కూడా ఏంటిది? విహారీని కాదని నేను ఎలా ఆ చైర్మన్ సీట్లో కూర్చుంటాను? అత్తయ్య, నువ్వు మాత్రం ఇప్పుడు ఆ పోస్టుకు అర్హురాలివి. నువ్వు చైర్మన్ అయితే తిరిగి అన్నీ సెట్ రైట్ చేయగలవు. లక్ష్మి, నువ్వు ఒకసారి నా బ్యాగ్ తీసుకురావా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మీరు సంతకం పెట్టండి. ఇన్ని రోజులు ఆ చైర్మన్ పదవి కోసం పడిగాపులు కాశాను. ఆ పదవి లేక నా ఆఫీసులో నేనే ఎవరెవరి అనుమతి కోసమో ఎదురు చూశాను. విహారీ ముందు, చివరికి ఆ లక్ష్మి ముందు కూడా తలంచాల్సొచ్చింది. ఇంకిప్పుడు అందరూ నా ముందు తలొంచుతారు, నా మాటకి తలొక్కుతారు. అత్తయ్య, ఇప్పుడు నువ్వే చైర్మన్వి. మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఇక్కడ నువ్వు సంతకం పెడితే నువ్వే ఇకపైన మన కంపెనీకి చైర్మన్. అత్తయ్య, నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి నేను కాదనలేకపోతున్నాను విహారీ.